మీరు నాకు చెల్లంత లోకమెల్ల గోలంత టామ్ టామ్ టామ్. రండి 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 రండి. ఇదే అక్క మంగే. ఈ కొంప చూస్తుంటే అరుంధతి సినిమాలో అనుష్క కట్టిన సమాధిలో ఉంది కదా. కొంప తీసి లోపల పసుపు లాంటివి ఇలా ఉండరు కదా. ఏహే వస్తే కొని రే బాపు, లోపట విలన్లని చెప్పుకునే కొన్ని కామెడీ క్యారెక్టర్ పాడై ఉన్నాయి. అవిట్లతో మీరేం పరేషాన్ అవ్వకుర్రి, సరేనా? మా కేరించుతో మన బొంత లెక్క మెత్త మెత్తగున్నాయి. మా బాబు గుండు లెక్క గట్టి బండలు చూసినావా ఎంత తెల్లగా ఉన్నాయో. ఇప్పుడే పాలలో ముంచి తీసిన సారా చేసే లెక్క ఎంత ముద్ద. సంత మా ఊరి సంత, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, సంత మా ఊరి సంత. నీ సంతకు పోయి వచ్చిన మొగుణ్ణి సామానేద్రా అంటే ఇంకా ఎక్కడి సంత స్తంభం మీద ఉన్న సమత బొమ్మ జుండికే సరిపోయింది అన్నాడంట. వెనకటికి నీ అసంటాడు ఒకడు. వచ్చిన పని చూడుండ్రా అంటే బొంతలు బాగున్నాయా, ఈ సోఫాలు బాగున్నాయా, ఏంద్రా మీ లొల్లి తొక్కల ముచ్చట. ఏందక్క గూడెం నుంచి నీకు అండగా ఉన్న నీకొస్తే గిట్లా అంటావు. మనం ఇట్లా మొదటి సీన్ లోనే బ్యాడ్ అయిపోతే ఇంట్లో వాళ్ళకి సుల్కనై పాడైతాం. కాబట్టి జర్రంత డిగ్నిటీ పాటించండి. అంటే ఏంటక్క? ఇప్పుడు సాయంత్రం అవ్వంగానే సారా దాగి ఇట్లా ఊక్కుంటా తూక్కుంటా మీ ఇంటికి పోతే మీ పెండ్లాలు మిమ్మల్ని పొట్టు పొట్టు కొడతారు. అదే ఊగకుంటా వెళ్తే మొగుడు కష్టపడిండు, అయ్యో నా మొగుడు ఎంత మంచోడో అని కమ్మగా ఇంత కూర వండి పెడతారు. అదే డిగ్నిటీ అంటే. అంటే ఇప్పుడు మనం ఊగొద్దన్నమాట. అక్కో నువ్వు చూడటానికి చాలా అమాయకరాల్లా ఉంటావు గానీ నీకు చాలా తెలుసు మంగ్లీ అక్కో. పోయినసారి ఇడికి వచ్చినప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అది చూసి నేర్చుకున్నానులే. ఓహో ఓ అక్క మనం వచ్చి గింత సేపు అయింది, ఎవరు సాతం పలకానికి రాలేదేమి? అరే మనకు మ్యానరిజం ఉంది కదరా, అదొర్రుర్రి వాళ్ళే వచ్చి సస్తారు. ఎవర్రా మీరు? మూడొచ్చిన నెక్కలా ఓ అర్చేస్తున్నారు. సైనికులు ఇంతింత పొట్టేసుకొని అంతంత జుట్టేసుకొని సైనికులు ఉంటారా? మాకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో. అబ్బో అత్త జ్ఞాపక శక్తి ఉందా? అయితే ఏమైనా గుర్తుపట్టు. ఈ స్టాప్ బ్లాక్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచి వాడుతున్నారు. ఇంతకీ ఏమైంది? నా బంగారం కల్లూరి పడిపోయిందిరా. ఇది మళ్ళొచ్చిందా? ఇదేనా బంగారం ఏదో చేసి ఉంటది. బంగారం మేకప్ లేకుండా నీ మొహంగానే చూపించేవా? కసన ఎందుకు? బేసిక్ గా మేకప్ లేకుండా ఆడవాళ్ళ మొహం చుట్టం కొంచెం కష్టం కదా. బంగారం లే 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 కాఫీ కాఫీ ఇక్కడ ఉన్నానా? ఇదిగో చూడుర్రి, నేను మీకోసం రాలేదు, మా ఇంటికి మా కోసం రాకపోతే. హలో సెట్ టైర్ లేచిర్రనుకో మీ క్యారెక్టర్లు రిటైర్ అయిపోతాయి ఏమనుకుంటున్నావా? నేను వచ్చింది నా పులిరాజా కోసం. పులిరాజా గారాజ్ గాడే మన గాన్ లెక్క పులిని చంపిండని చెప్పి మా వాళ్ళు ముచ్చటపడి నాకు లగ్గం చేసిర్రు. తీరా చూస్తే నువ్వు చుప్పి ఆట ఆడుకుందామని చెప్పి పారిపోయి వచ్చిండి ఈడికి. ఆడుకోసమే ఈడికి వచ్చినా నేను. ఈ ఎపిసోడ్ లా లేడుగా. రే ఆడు ఈడు అంటావేదిరా? నువ్వు అన్నావా నేను అన్నానంతే. నా మొగుణ్ణి తిట్టినా కొట్టినా నేనే తిట్టాలే. నడిమిట్ల నువ్వెవరివిరా? అవును నడిమిట్ల నేనేవన్నీ. మొగుడిని కొట్టాలన్నా తిట్టాలన్నా పెళ్ళానికే హక్కుంటుంది కదమయ్యే. చెల్ నా పులిరాజు గారు వచ్చేదాకా నేను ఎన్ని ఎపిసోడ్లైనా ఈనే ఉంటా. నాకు ఎసొంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మీదే. అరే మంగ్లీకి ఫౌజియో నడుర్రి. డూప్ కానీ ఎలాగైనా డూప్ అని ప్రూవ్ చేయాలి. కానీ ఎలా? పబ్లిసిటీ లేని సినిమా లాగా, డేటింగ్ లేని లవర్ లాగా వాడు కనిపించడమే మానేసాడు. ఎట్టిపోయాడో ఏటో. ఎలా 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 బాపు
ఎవరిది స్వీట్ వాయిస్? బాపు 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 మంగ్లీ రిటర్న్స్. మమ్మీ రిటర్న్స్ లాగా మంగ్లీ రిటర్న్స్ ఏంటి? చాలా దినాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా కదా బాపు, అందుకే. అసలు నీ ఎంట్రీయే నాకు తెలీదు, మళ్ళీ రీ ఎంట్రీ ఏంటి? అసలు ఎవరు నువ్వు? బాపు 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 నువ్వు ఒక్కసారి పిలిస్తే 3 సార్లు వినిపిస్తుంది. ఎక్కువ ఎఫెక్ట్ అనుకుంటా. సర్లే గాని ఇంతకీ నువ్వెవరు? ఏషాలు గిట్టేస్తున్నావా? 5 ఎపిసోడ్లు రాకపోయేసరికి నా పక్క శక్తి ఏమన్నా మందగించిందా? నేను తార్ బేటీ, నీ బేటీ మంగ్లీరే. ఆ కూతురువా? అవును బాపు, నేను నీ బిడ్డనే. మళ్ళీ ఏదైనా సినిమా చూసినావా? నన్నే మర్చిపోయినా? ఇది ఆ డూబ్ గాడి కూతురు అన్నమాట. బాపు ఎందుకు ఏమైంది సైలెంట్ అయిపోయినావు అట్లా? ఏం లేదు గాని వీళ్ళెవరు? ఇలా మన ఊరి పైల్వాన్స్. నువ్వు సింగిల్ నైట్ లా అమ్మని సెటిల్మెంట్ చేసుకొని వచ్చినావు కదా, ఇల్లు నీకు తెలవదులే. సర్లే గాని అలసిపోయింటావు కదా, పోయి రెస్ట్ తీసుకో. సరే బాపు. నాకు ఈ ఇంట్లో నచ్చే ఏకైక టైం ఏందో తెలుసా? ఏంది? గోడకి తగిలించిన టైమా? కాదు, తిండి తినే టైం. ప్రశాంతంగా తినచ్చు. ఎప్పుడు చూసినా తిండి గోలేనా? నా గోల్ ఏందో తెలుసా? ఏంటి? తిండి 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 తిండి. సరే పదా, లేట్ అయితే ఆ మంగ్లీ వస్తుంది. మనకు మిగల్చుకున్న తిన్నమే కాకుండా పైగా నాకు తన్నులు తన్నుద్ది. తిన్నాం పదా, మంచిగా తిన్నాం పదా. నాకు బాగా ఆకలిస్తుంది. గిదేం లేదు ఇల్లా. అరే ఏం లేదు. ఏంది గట్ల చూస్తాను? నీ డైలాగ్స్ ఉన్నప్పుడే డౌట్ వచ్చిందే. ఏమని? వెయిట్ చేస్తే నేను వాటాకొస్తానని నాకంటే ముందొచ్చి లాగించేసా కదా. ఆకారం ఎట్లున్నా నా మనసు మాత్రం బంగారమే. మా కరణుడు చెప్తాడు, నీలాగా దొంగ లెక్క తిరుడు మా ఇంట వంట లేదు. దొంగ చాటుగా తిన్నాం గురించి నువ్వేనా చెప్పాలి. మురిగిపోయిన చట్నీలా చక్కెర వేసుకొని తినే మోహం ద్వారా నువ్వు నన్ను గంధమాట అంటావే. కామ్గా ఉంటే డైలాగ్స్ లేవనుకోకు. తిట్టడం అంటూ మొదలు పెడితే కట్ చెప్పడానికి సంవత్సరం పట్టుద్ది. తిట్టవే చూద్దాము. 3 లైన్ల డైలాగ్ చెప్పమంటే 33 దిక్కులు తిరుగుతావు. నువ్వు కూడా నాకు చెప్పచ్చినావే. ఏంది ఊరుకుంటే కదా రెచ్చిపోతున్నావు? ఏంది మీ లొల్లి? వంట చేయకుండా వంట చేయాలా? ఎవరికి చేయాలి? ఎందుకు చేయాలి? మా సైనికులకి. అసలే వండిన గిన్నెలన్నీ ఖాళీగా నేను మేము బాధపడుతుంటే మధ్యలో నీగోలేందే. మీరు వండింది మా పుట్టోడికే సరిపోలేదు, ఇంకా పేదోడి ఏం తినాలి? అంటే మా భగవనాలన్నీ ఖాళీ చేసింది మీ ఓడా? అరే మంజు, అనవసరంగా కొట్లానం కదే మనం. సారీ మంజు, అనవసరంగా అమూల్ బేబీ లాంటి నిన్ను అనుమానించిన. నేను కూడా సారీ. మంచితనానికి మంచి లాంటి నిన్ను పట్టుకొని దొంగ అన్నాను. అలా మీ భద్ర కార్యక్రమాలు ఆపి ఆ బువ్వ సంగతి చూడు రిపోర్టరీ. ఏందే ఊకుంటా అంటే ఓ మీద మీద కత్తాను. మేమిద్దరం ఇక్కడ ఉన్నావు. నువ్వు ఒకదాన్ని ఏం చెప్తావే? చూస్తావా? ఏం చేస్తాను చూస్తావా? చూస్తావే. చూడు అక్క, నీకెందుకే శ్రేమ? మేమిద్దరం ఉన్నది పని చేయనీకే. మేము చేసుకుంటాం. అయిపోదా మంజు, నేను చేసుకుంటాం. వామ్మో, ఫేస్ ఏంట్రా పాత 500 నోట్లెట్టు? ఇంకా డ్యూటీ ఎక్కలేదా? ఏమైంది? పోయింది, అంతా అయిపోయింది. ఏమైందని రా? భోజనాలు అయిపోయినా మళ్ళీ వండుతారులా? ఒరే నీకు అంతగా ఆకలి చేస్తే బొచ్చెత్తాను పట్టుకెళ్ళి కావచ్చు ముందు నుంచింది. నా పేరు చెప్పు. ఇదిగా వేడి వేడిగా అంత బిర్యానీ ఆడతారు. కుమ్మే అంతే. చెత్త కుండీలో చిల్లరేరుకునే యాదవా, పోయింది నా పరువు. అయ్య బాబాయ్, అది అన్న పరుపేంట్రా ఎత్తుకెళ్ళిపోవడానికా? పరువు అయినా నీ బరువుకి ఆ పరువు అనే మాట సూట్ అవదలే. నీ ప్రొఫెషన్ కి నీ పేరుకి ఏమైనా సూట్ అయిందా? అయినా మేము భరించట్లేదు. ఎంతగా ఏం పోయిందంట్రా? పరువు పోయే అంత ఫీల్ అయిపోతున్నావా? ఎవడో నా పర్సు కొట్టేశాడు. పర్సు కొట్టేశాడు. ఒక్క నిమిషమే. కన్నగలకే కన్నగడివి పెద్ద కట్టికి మాత్రమే. నీ జేబే కట్ చేసి నీ పర్సెంట్ పోయాడంటే నీకన్నా పెద్ద కన్నగడరా. కృష్ణుడికి వారసం అయ్యి ఉంటాడు. ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటే నాకెందుకు నీ మీద డౌట్ గా ఉంది. నేను ప్రాణం పోయిన ప్రొఫెషన్ మార్చుకోను, క్యారెక్టర్ వదులుకోను. అలాంటి నన్ను అనుమానిస్తావా? రే, నా వృత్తిలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎంతకే అందులో ఏమన్నారా?
ఈ నెల కార్తీక్ పంపించిన శాలరీ మొత్తం అందులోనే ఉంది. అదే ఎవడో కొట్టేశాడు. టీలోకో నా పర్సన్ కదా, పర్సన్ డబ్బులు కూడా ఉన్నాయి. కొట్టేసింది నీ పర్సే. ఇప్పుడు కూడా ఎవరా? నేను నైట్ ఎంతసేపు నిద్ర పట్ల. అరే ఏంటని నేను రూమ్ కి వచ్చా. అక్కడ నీ పైన చూసా, చాలా బరువుగా అనిపించింది. అయ్యో మా అన్నయ్య అంత బరువు మొయలేడు అని పర్స్ తీసి జాగ్రత్తగా నా పాకెట్లో దాచా. దాన్ని దాసేటి అంటారా, దొబ్బేటి అంటారా, దొంగనే బెదరం. ఆ డబ్బులు తీసుకున్నాం. ఆ పర్సన్ అక్కడ వదిలేచ్చు కదా. బంగారం లాంటి పర్సు 50 రూపాయలు కోటిలో కొన్నాను. వెనకంటికి నా లాంటోడు నీ దగ్గరకు వచ్చి రే నైట్ సెకండ్ షోలో నీ పిల్లం నీ ఫ్రెండ్ తో కనిపించిందిరా అంటే పరిగెత్తుకుంటే వెళ్ళి చూసొచ్చి అరే అది నా ఫ్రెండ్ కాదురా అన్నాడంట. అలా ఉంది నీ వరుస. అర్థం కాలేదురా. నాకు కావాల్సింది కూడా అదే. నా పర్సు నీకు అర్థం రాత్రి జోబులో చూసా, పారేసుకుంటాడని తీసుకెళ్లి దాచా. మంచి పని చేసు. ఇందులో డబ్బులే. రాత్రి బాగా ఆకలేస్తే వెళ్ళి భోంచేసి వచ్చా. నా డబ్బుతో పోంచడం అదే మన డబ్బుతో. సరే గాని నాకు ఇంకా ఆకలి తీరలేదు. డబ్బులు ఇవ్వండి ముందు. మదర్ లేవు ఇస్తారా లేక సూలదండమేనా? వద్దొద్దు, ఈ మధ్య నాకు బ్యాగ్స్ వచ్చాయి, ఇస్తాలే. ఇదిగో దీంతో బాగా తినుపో. దీంతో మీ అమ్మ కడుపులో బాడా నన్ను వదిలేటరా, మీకు అన్నం పెడతానా? పులిరాజు గురించి మా మంగళి కాళ్ళు అరిగిపోయి కరిగిపోయి తిరుగుతూ కంగారు పడుతుంటే చెప్పకుండా జుట్టు పొలిగా సింగిల్ డ్రగ్ తో వెళ్ళిపోలేడు అడ్రస్ నేను ఎక్కడ చెప్తాను రా. నువ్వే అన్ని ఎక్కడ దాచేసి అడుక్కుని వాడు తీసుకొచ్చిన ఆర్టిస్ట్ అంటున్నారా, అంతేగాని నీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ని కాదు. ఈ నాటకాలు అంటున్నా, నాట్యాలు అంటున్నా, వాళ్ళకి ఎదురంటే వదిలేటరా మీ అమ్మ కడుపులు మాడా. దొరికిపోయిన తర్వాత కూడా అబద్ధాలు మాట్లాడితే నాన్సిక్ లో నాకు అర్థం కావట్లేదురా. ఇదిగో కావాలంటే నా వన్ డే పేమెంట్ నీకు ఇచ్చేస్తాను. 4 వీధులు అడుక్కునే సరే నీకు మాంసం కోరేసి అడగడతాను. ఇలా కాదు కానీ మన వనజాతి ఏం చెప్తున్నారా? మనిషి అనుకుంటున్నారా? వీడికి ఆ పుల్రాజు ఎక్కడ ఉన్నాడు తెలుసు కూడా నాకు చెప్పట్లేదు. తెలుసు చెప్పచ్చు కదరా, ఎందుకు రిస్క్? నాకు తెలవదా? వీడికి తెలియపోవడం ఏంటి? ఆ మైల్ ప్యాకెట్ పైన చిలకలో ఉన్నట్టు ఆ పుల్రాజు ఎక్కడున్నాడో ఈ డబ్బులు ఈ డబ్బులో ఉన్నాడు. నీ బట్టలే సగం అనుకున్నా, మీ బ్రెయిన్ కూడా సగమే పనిచేస్తున్నా. ఇది డబ్బా కాదురా, సెల్ ఫోన్. ఏదో ఒకటి మా పుల్రాజాడు గల్లనే ఉన్నాడు. రే నువ్వు రిలాక్స్ అవరా, నేను మీకు డీటెయిల్ గా చెప్తా. దీన్ని సెల్ ఫోన్ అంటారు. దీంతో మనం ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక్క నిమిషం. ఎవరు వీళ్ళు? మేమే కదా. మీరు దీంట్లో ఉన్నారా బయట ఉన్నారా? బయట ఉన్నాం. అలాగే పుల్రాజు కూడా దీంట్లో లేడు, బయట ఇక్కడ తెచ్చాడు. ఏందో ఈ వింతలు. అవును మీరే వింతలు. అమాయకుడైన మా అన్నయ్యని ఆపోతు బిర్యానీలో కలిపేసేవారు కదన్నయ్య. కాయేదు కూర్చియేదు ఇంకా ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి, ఇప్పుడు వచ్చేస్తానే. జ్యూస్ తీసుకా తాగండి. జ్యూస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లేడీస్ ఎనర్జీ. కడుపు నిండా తాగండి, కసి తీరే కొట్టుకోండి. నన్ను కొట్టవా? నేను అదే ఇంకా ఈ పక్క
యుద్ధం. విశ్రాంతి లేదు, విరామము లేదు. వాళ్ళ బూతికి అట్టిన జ్యూసు గ్లాసుల చారా ఇక్కడు అరడే లేదు. సమయము లేదు లేడీస్, తేల్చుకోండి. శరణమా రణమా? నీ అబ్బా లేడీస్ కొట్టుకుంటే ఆపకుండా సినిమా ట్రైలర్ స్పూఫ్ ఇప్పుడు ఏం జరిగింది చెప్పు. అది కాదే లెక్క నేను చెప్తాను. ఇప్పుడు అర్థమైందేంట్రా? ఏమని? 2 కుక్కలు దెబ్బలాడుకుంటుంటే పంది మధ్యలో వెళ్ళకూడదని. వెళ్తే నేదడి కరిసేస్తాయి. ఆవేశపడకరా. అసలేం జరిగింది? అసలేంటంటే రాత్రి నువ్వే చెప్పు నువ్వే చెప్పు. సరే, ఇది ఇది నా పెట్టను బయట పడేసింది. అల్ల మా గ్రామ దేవతుంది తెలుసా? తప్పే కదా. అది దాన్ని పెట్టి నా రూమ్ లో పెట్టింది, అందుకే విసిరేసా. తప్పే. ఏంట్రా తప్పు? నా ఇల్లు నా ఇష్టం. అదే నా ఇల్లు లాంటిది. ఈ ఇంట్లో నా పుల్రాజు గాడు ఉంటే వాడు వాట నాకే కదా. ఈ విషయం మా సైనికులకు తెలిసింది అనుకో. రుచి చూసే ముందు వాసన ఎందుకు ఎయిటింగ్ చేయ. ఈ టైంలో కాపాడే దేవుడే లేడా? ఒరే భాగ్యరాజు, వచ్చి కాపాడరా. ఎవరు ఆపదలో ఉన్నట్టున్నారు. స్లో మోషన్ వచ్చిన సరైన టైంకి వచ్చావు. నన్ను కాపాడరా. రే మోస్టి, నేను టైంకి రాను, నేను వచ్చాకే టైం వస్తుంది. ఈ టైంలో నీ ఫేస్ గా పంచదార అవసరం. ముందు కాపాడా. మావా నిన్ను కట్టేశారు. బలివడానికి కరెంట్ బిల్లే కదా ఇచ్చి. కరెంట్ బిల్లు కాదు, బలివడమంటే అది మావాణ్ణి. మా వనదేవతకి అవమానం జరిగింది, అందుకే నరబలి చేసి మా అమ్మవారి ఆగ్రహాన్ని చల్లరుస్తాం. నూడిల్స్ చేస్తాం అన్నంత ఈజీగా చెప్తారేంట్రా? అవన్నీ మాకు తెలియవు. తెలియకపోతే ఈటీవీ అభిరుచి ఛానల్ చూసి నేర్చుకో. అంతేగాని తెలియదని మా వాడిని నరబలి చేస్తారా? ఏ తమాషాగా ఉందా? ఒక్కొక్కరు తాట తీస్తా. నువ్వు చూసుకుంటా. మా వాడికి ఎవరు లేరనుకున్నారా? ఉన్నా రాలేడనుకున్నారా? నేను నన్ను ది గ్రేట్ బంగారు రాజు. సరే మీ వాడిని వదిలేసేవాళ్ళే. చెప్పానా? మనం డీల్ చేశాక ఇంకా డైలాగులు ఉండవు. సర్లే, ఇప్పుడు నన్ను దేవుడు అని అదని ఇదని అనకండి గాని, ఇప్పుడు తప్పలా నువ్వు మనుషుల వల్ల అవుతాయి, జంతువుల వల్ల అవ్వవు. నువ్వేం ఫీల్ అవ్వకు. నెక్స్ట్ ఏంటి? పనుకో. నాకు నిద్రేం రావట్లేదు ఇప్పుడు. అక్కడ కాదు, ఇక్కడ. అందుకు కాదు, నిన్ను బలివడానికి. చూడరా ముష్టి, ఇప్పుడు నా బాడీ పైన తలకాయ లేకపోతే బాగోదు. సారీ, తెచ్చారా? దొంగ బెదరు అన్నాన్ని కూడా తీసుకెళ్ళరా. ఇల్లు చూస్తున్న భయం వేస్తుందా? అవునా? సర్లే మాయమవలేదు. జజ్జరా జుమ్మకు జజ్జరా. థ్యాంక్ యూ బ్రదర్. గేందక్క, గీలంతా కళ్ళు తాగిన కోతి లెక్క విషయం లేకుండా ఎగురుతున్నారు. నాకైతే ఏం నచ్చలే. అవును, నాకు కూడా. ఇంట్లో ఒక్కరు కూడా మానవత్వం లేదు. అరే కొన్ని దినాలు ఒప్పబట్టుండ్రా. గా పులిరాజు గారు దొరకగానే అప్పుడు పులి మేక ఆట ఆడుకున్నాం ఈ ఇంట్లో వాళ్ళందరితోని. వాళ్ళ మీద పీకల దాకా పగుంటే నువ్వేంటక్క పులిఆట ఆడదాం, మేకాట ఆడదాం అంటే తేలిగ్గా అంటావు. అరే మన పనవ్వంగానే పులి లెక్క వాళ్ళ మీద పడి మేకల లెక్క పీక్క తిందాం. అరే ఎంత మంచి ముచ్చట చెప్పినావు అక్క. జుంబారి జుంబారి అరే ఏంది ఇట్లా అందరు రౌండ్ అప్ చేసిరు? ఓ రహస్యం చెప్దామని. ఏడదది చెప్పేస్తారు, అంత సులువుగా చెప్పేస్తారండి. కష్టంగా చెప్పండి. చెప్తాను, కానీ చెప్తాను నాకేంటి లాభం? చెప్పి వాళ్ళని పంపిస్తేనే కదరా మనకు లాభం. లాభం ఏంటి అంటే మేము చెప్పేది మీరు వింటే మా కోసం మీ గూడెంలో పాలరాతితో గుడి కడతారు తెలుసా? గుడి భానుకే సమాధి కట్టాలా అనేది నువ్వు చెప్పే ముచ్చట మీద ఆధారపడి ఉంటది గాని విషయం చెప్పు ముందుగా. అదే మా గోవింద్ గారు అన్నారు కదా, అదే మీ పులిరాజు ఎక్కడున్నాడు? ఆడపిల్లముల్లో. ఏంట్రా మీరు చెప్పేది? అవును, గోవింద్కి ఎప్పుడు పెళ్ళి. ఇప్పుడు చెప్పు. అవి
విషయం మీరు చెప్పేది? ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసు. మా ప్లాన్ నీకెలా తెలుసు? నడుమిట్లా ప్లాన్ ఏడుదురా? ప్లాన్ కాదు, ఫోన్ ఫోన్ గోవింద్ ఫోన్ చేశాడు అంటున్నాడు. మా అక్కతో పెళ్ళైందని ఆడే చెప్పిండా? పెళ్ళైంది మీ మంగ్లీతో కాదు, వాడి లవరు లిల్లీతో. మంగ్లీ, మీ కష్టం పాకిస్తాన్ వాడు కూడా రాకూడదు. నువ్వు బాధపడకు మంగ్లీ. టీవీ ఆర్టిస్ట్ అన్న తర్వాత కన్నీళ్లు, కామన్ ఆర్టిస్ట్ అన్న తర్వాత బాధలు తప్పవు కదా. ఇదిగో నీకెంత కష్టం వచ్చినా సరే నువ్వు మందేటాలు సూసైడ్ చేసుకోవటాలు ఇలాంటి ప్రమాదకర పనులు చేయకు. ఎందుకంటే నువ్వు ఎంత రచ్చ చేసినా నువ్వంటే మాకు ప్రాణం. నీ ప్రాణమే మా ముఖ్యం. ప్రాణం తీసుకోనీకి నేనేం మామూలు ఆడపిల్లని కాదు, మంగ్లీ ఆడపులిని. ఏమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదు. ఆడెక్కడున్నాడో చెప్పుండ్రి, జుట్టు పట్టుకొని లాక్కొని వస్తా. ఏంటి జుట్టు పట్టుకొని లాక్కొని వస్తావా? అయితే ముందు అన్నవరం వెళ్ళి అక్కడ పెళ్లి అవుద్ది, అక్కడ నుంచి గన్నవరం వెళ్ళి అక్కడ శోభనం అవుద్ది. అరే మంగ్లీకి ఫౌజియో పదండ్రి. అమ్మాయ్యా, అయినా మిమ్మల్ని ఎట్లా నమ్మాలే? మంచి డౌట్ క్రియేట్ చేసావు. మమ్మల్ని నమ్మొద్దు, వాడు వయసు ఇంటే నమ్ముతావు కదా. ఒరే బంగారాజు, నేను ఇక్కడ అన్నవరంలో పెళ్లి చేసుకుంటున్నాను. నెక్స్ట్ వెళ్ళి గన్నవరంలో శోభనం చేసుకుంటాను. ఈ విషయం ఎవరికి చెప్పకు. రే మంగ్లీకి ఫౌజియో ఇప్పుడు నడురా. జుంబారి జుంబరి జుంబారి జుంబారి. రే కోటిగా మళ్ళీసారి ప్లే చేయరా. ఒరే బంగారాజు, నేను ఇక్కడ అన్నవరంలో పెళ్లి చేసుకుంటున్నాను. నెక్స్ట్ వెళ్ళి గన్నవరంలో శోభనం చేసుకుంటాను. ఈ విషయం ఎవరికి చెప్పకు. ఎవరికి